కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం గురించి మీరు వినే ఉంటారు, వార్తల్లో చూసే ఉంటారు. 40 మంది మంటల్లో సజీవ దహనమైపోవడం, పూర్తిగా కాలిపోవడం వలన శవాలు గుర్తుపట్టలేక DNA పరీక్షలు చేసి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారని వింటుంటే గుండె తలుక్కుపోతుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మంటల్లో కాలిపోవటం. ఇలాంటి పరిస్థితిని ఎవ్వరూ కనీసం ఊహించి ఉండరు. ఇలాంటి ఘోర పరిస్థితి ఎవరికీ రాకూడదని మనం ప్రార్థించాలి. అయితే ఇలాంటి ఘోర ప్రమాదాల గురించి మనం విన్నప్పుడల్లా మనకు గుర్తు రావాల్సిన మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. దేనికోసం మనం పరిగెడుతున్నాం, దేనికోసం చింతిస్తున్నాం? ఈ అల్పమైన జీవితాన్ని, ఈ లోక సుఖభోగాలను అనుభవించడం కోసం వృధా చేస్తున్నావా, లేక దేవునికి ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉన్నావా?